రావణుని శక్తి బాణానికి లక్ష్మణుడు అచేతనంగా కూలిన వేళ రాముడు ధర్మయోధుడిగా యుద్ధాన్ని కొనసాగించాడా లేక తమ్ముడి ప్రాణరక్షణే ప్రధాన కర్తవ్యమా? ఆ ఘడియలో వానర సైన్యం రాముడి హృదయ స్పందన ఏంటి? ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగి అనగనగాలోని ఘట్టమే రక్తరంజితంగా రామరావణ యుద్ధం. లక్ష్మణ శ్వాసే తన ప్రాణమన్న శ్రీరామం. అనగనగా అది త్రేతాయుగం. రామరావణ యుద్ధం ఉద్ధృతంగా సాగుతున్న సమయం. నిన్నటి ఘట్టం. రణరంగంలోకి రంగప్రవేశం చేసిన రావణుడు వానర సైన్యాన్ని ఎదుర్కొంటాడు. తన ఇంటి గుట్టును శత్రువులకు అందించాడనే ఆగ్రహంతో తన సోదరుడు విభీషణుడిపై ముందుగా శక్తి అనే ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తుండగా ఆ శక్తి బాణాన్ని లక్ష్మణుడు ఎదుర్కొంటాడు. ఆ సమయంలో రావణుడి దివ్యాస్త్రం ధాటికి లక్ష్మణుడు మూర్ఛపోగా విభీషణుడు హనుమంతునికి చెప్పి రాముడి వద్దకు తీసుకువెళతాడు లక్ష్మణుణ్ణి. ఆ తరువాయి భాగం ఇక ముందుకెళదాం. యుద్ధరంగంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న లక్ష్మణుని చూసి రాముడు తల్లడిల్లిపోతాడు. కదలికలేని లక్ష్మణుని ముఖాన్ని చూసి వేదనతో రాముడు, లక్ష్మణ, నువ్వు నా ప్రాణం లక్ష్మణ, నువ్వు లేనిదే నేను రాముడను కాను. అయోధ్య నాకిక అవసరం లేదు లక్ష్మణ. ఈ క్షణం నా చేతిలో ధనస్సు బరువుగా మారిపోతోంది. మంత్రాలు గుర్తుకు రావడం లేదు. రాముని కళ్లల్లో కన్నీటి తడితో యుద్ధరంగం ఒక్క క్షణం నిశ్శబ్దమైపోతుంది. ఆ క్షణంలో విభీషణుడు దిగులుతో రాముని దగ్గరకు చేరుతాడు. ప్రభూ, ఇది మనం విలపించే సమయం కాదు. లక్ష్మణుడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. కానీ వెంటనే ఔషధం అందించాలి, లేదంటే ప్రాణవాయువు వదిలేస్తాడు. ఇలాంటి మాయాబాణానికి ప్రత్యుత్తరం ఒక్కటే, హిమాలయ ద్రోణగిరిలో ఉండే సంజీవని పుష్పం. మన వైద్య శ్రేష్ఠుడు సుషేనుడు మాత్రమే దానిని గుర్తించగలడు అంటాడు సుగ్రీవుడు. రాజా, ఈ సంజీవని త్వరగా తీసుకువస్తే లక్ష్మణుని కాపాడగలం. ద్రోణగిరి హిమాలయాల్లో చాలా దూరంలో ఉంది సంజీవని పుష్పం. సముద్రాలు, పర్వతాలు, మాయా అడ్డంకులు ఉంటాయి. అక్కడికి వెళ్ళగల శక్తి, వేగం, ధైర్యం ఉన్నది మన హనుమంతుడికే అంటాడు సుషేనుడు. అందరూ హనుమంతుని వైపు తిరిగి చూస్తారు. హనుమంతుడు భుజాలు విప్పి దృఢ సంకల్పంతో, ప్రభు, ఇది ఆజ్ఞ కాదు, ఇది నా వ్రతం ప్రభు. రామభక్తుడు ఉన్నంత వరకు రాఘవ సహోదరుడు ఎలా ప్రాణం కోల్పోతాడు? ఇప్పుడే బయలుదేరి సంజీవని తీసుకొస్తాను అంటాడు హనుమంతుడు. హనుమ, మా హృదయంలో నువ్వు ఉన్నంత వరకు మన సేనకు ఓటమి లేదు హనుమ. నీ వేగం గాలికి మించినది కావాలి. హృదయం హనుమంతుని మాదిరే కావాలి. క్షేమంగా వెళ్ళిరా హనుమ అంటూ ఆశీర్వదిస్తాడు రాముడు. హనుమంతుడు గర్జనతో లేచి ఆకాశంలోకి ఎగురుతాడు. మేఘాలలో చొచ్చుకుపోతూ ముందుకు దూసుకుపోతాడు. మార్గమధ్యంలో హనుమంతుని చూస్తారు దేవతలు. గగనతలంలో నిలబడి అతని యాత్రను చూచి ఆశీర్వదిస్తారు హనుమంతుణ్ణి. గంధర్వులు కూడా ధైర్యమంటే ఇదే, ప్రాణాలను పణంగా పెట్టి ధర్మరక్షణ చేయడం అంటే హనుమంతుడే అంటూ గంధర్వులు కూడా ఆశీర్వదిస్తారు హనుమంతుడు. ఇక ద్రోణగిరి హిమాలయ ప్రాంతాన్ని చేరుకుంటాడు హనుమంతుడు. అక్కడ మొత్తం మంచుతో కప్పబడిన పర్వతాలు, సుగంధభరితమైన ఔషధ గంధం. హనుమంతుని మదిలో మెదిలే భావాలు. ఇప్పుడు సంజీవిని పుష్పం ఎటువైపు దాగి ఉందో గుర్తించాలి అంటూ వెతుకుతూ ఉంటాడు హనుమంతుడు. గంభీర స్వరం పలకరిస్తుంది హనుమంతుడు. వానర శ్రేష్ఠ, ఈ ఔషధం ప్రతిభావంతుని రక్షిస్తుంది. కాని దానిని పొందాలంటే ధైర్యం మాత్రమే కాదు, హృదయ పవిత్రత కావాలి. ఓ పర్వత శ్రేష్ఠ, నా ధైర్యం రాముని ప్రేమ, నా పవిత్రత సీతాదేవి పట్ల భక్తి. ఇది స్వప్రయోజనం కాదు, ధర్మ సమర రక్షణ అంటూ సమాధానం చెబుతాడు హనుమంతుడు. అప్పుడు పర్వత శ్రేష్ఠుడు సంజీవిని ఔషధం ఉన్న ప్రదేశాన్ని సూచిస్తాడు. కాని హనుమంతుడు గమనిస్తాడు, ఒకే విధమైన అనేక పుష్పాలు. ఏది సంజీవిని పుష్పమో తెలియడం లేదు. ఆలస్యమైతే లక్ష్మణుని శ్వాస ఆగిపోతుంది. ఏది సంజీవిని పుష్పమో సుషేనుడికే ఎరుక. సమయం వృధా చేస్తే లక్ష్మణుని శ్వాస ఆగిపోతుంది. అందుకే ఈ మొత్తం ద్రోణగిరిని పెకలిస్తాను అంటూ బలవంతంగా బరువు మోస్తాడు. భుజస్కంధాలపై వేసుకుంటాడు ఆ ద్రోణగిరి. లంకకు తిరుగు ప్రయాణం. ఆకాశం మొత్తం పర్వత ఛాయతో నిండిపోతుంది.
అతి వేగంగా చేరుకుంటున్న హనుమంతుని చూస్తారు వానరులు. అదిగో మన హనుమంతుడు! హనుమంతుడు పర్వతాన్నే తెచ్చేస్తూ ఉన్నాడు అంటూ హర్షధ్వానాలు చేస్తారు వానరులు. హనుమంతుడు లక్ష్మణుని సమీపంలో ఆ పర్వతాన్ని ఉంచుతాడు. లక్ష్మణుని దగ్గర ఉన్న సుషేనుడు తక్షణమే సంజీవన్ని గుర్తించి రసం తయారు చేస్తూ, ఇదిగో ఇది లక్ష్మణుని ప్రాణం నిలిపే అద్భుతమైన అమృతం అంటూ సుగంధ రసం లక్ష్మణుడి నాసిక దగ్గర ఉంచగానే లక్ష్మణుడు లోతుగా శ్వాస తీసుకుంటాడు. వెంటనే లక్ష్మణుడు కళ్ళు తెరిచి మెల్లగా పైకి లేచి నా సోదరుడు రాముని చూస్తాడు. అన్నయ్య, నా శరీరంలో మళ్లీ ప్రాణం నింపింది మీ ఆశీస్సులు, హనుమంతుని శౌర్యం, సుషేనుని ఔషధి. ఇప్పుడు నేను ఈ రణరంగం విడిచిపెట్టను. రావణుని బాణాల ధాటిని తిరిగి ఎదుర్కొంటాను. లక్ష్మణ, నీ పునరాగమనం మన సేనకు ప్రాణవాయువు. కాని ఆతురత పడవద్దు లక్ష్మణ. ధర్మం గెలవాలంటే సమయాన్ని కూడా అనుసరించాలి, గౌరవించి నడుచుకోవాలి. అలాగే అన్నయ్య, మన శ్వాస ఉద్దేశం రావణుని అహంకారాన్ని దగ్ధం చేయడమే అంటూ రాముడు లక్ష్మణుడు రథమెక్కి యుద్ధరంగంలోకి మళ్లీ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. ఇది రక్తరంజితంగా రామరావణ యుద్ధం, లక్ష్మణ శ్వాసే తన ప్రాణమన్న శ్రీరామం. కథనంలోని ఈ ఘట్టం మనకిచ్చే సందేశం ఒక్కటే: సంజీవని శక్తితో లక్ష్మణుని పునరాగమనం ధర్మం ఎప్పుడూ ఓడిపోదనే నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. ఇది కేవలం ఒక పురాణ ఘట్టం కాదు, మన మనసులో ప్రతి క్షణం సాగే సత్య అసత్య పోరాటానికి ప్రతిబింబం. వేటు న్యూస్ అనగనగా కథా పయనంలో ఇప్పటి ఈ చిరు విరామం రేపటి ధర్మ జ్యోతి ప్రజ్వలనకు ఆహ్వానం.